హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కుప్పం డీఎస్పీగా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం, గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యలు, దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సరే అండి, పార్థసారథి. నేను గతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా స్పెషల్ బ్రాంచ్ విజయవాడ కమిషనరేట్లో పనిచేశాను. అక్కడ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈరోజు 9:30కి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాగే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది. ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో. దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి. దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెడతాం. అలాగే ఈ బైకులు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చేవి పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. వాటి మీద కూడా శ్రమంగా యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయినాయని తెలిసింది. వాటి మీద కూడా సరైన చర్య తీసుకుంటాం. బీట్ సిస్టమ్ని రైజ్ అప్ చేస్తాం. బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కర్వ్ చేస్తాము. అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రత విషయంలో రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరినీ కూడా గేరప్ చేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం.